हरिः ओं श्रीगुरुभ्यो नमः। నానాలోకనికాయముల్ కడుపులో నన్నిల్పి ఇచ్ఛావిధానూన ప్రతిభామయుండవై మాయామోహ విభ్రాంతి సంధానంబుం కలిగించి ఇంత పని పూనన్ వెట్క నీకేటికిం కానన్ మూఢుని చేయనేలనను కృష్ణ భక్త కల్పద్రుమా నవ్వందోచు సమస్తవై ధనమహాండంబుల్ ముఖాంబోజమున్ రవ్వంతన్ ముకుళింప అన్నియును కానన్ రావు లోకాళికిం బువ్వం పెట్టడివాడవీవ కదా సంపూర్ణ ప్రభావాఢ్యమా అవ్వా రాధిక నీకు కూర్మి సతి కృష్ణ కల్పద్భక్త కల్పద్రుమా నన్ను నీచు దురాత్మునొక్కని భువిం కల్గించి సంతాప సంఛన్నుంజేయగనేల ధర్మమగునే నా తండ్రి ఎవ్వాడయే నిన్నాటు నవపాదపాంకురముదా నీరీకయండించ డన్నన్నాపత్రుడగాకపోతినొక కృష్ణ భక్త కల్పద్రుమా ధర్మంబుల్భవ దివ్యవాగ్విదితముల్ తండ్రి ఇదే ధర్మమీ దౌర్మానుష్యము కామముఖ్య రిపు వ్యధల్ నాకు కల్గించి నీ కర్మం వంచు తొలంగియుంటివి పరాకా వింతకా దుర్వ్యధాంతర్మగ్నుండన్ నన్ను ప్రోవుమిక కృష్ణ భక్త కల్పద్రుమా నేనయ్యున్నది నీవు నీవనగ నేనే కాదే వేరెద్ది ఎందెనింబోయి కనుంగొనన్ సకల మంది ఒప్పియున్నాడవు అట్లైనన్ నీవు అఖిల జ్ఞాతాయుతుడ వేనజ్ఞేనజ్ఞుండ నీ చిత్రమున్ గానన్ కానన్ లోక విరుద్ధ ధర్మమగు కృష్ణ భక్త కల్పద్రుమా హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు కిందకి దిగి వచ్చి ఆ యజ్ఞశాలలో ఆ పృథు చక్రవర్తిని చూస్తూ నీవు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, నీవు మోక్షధర్మవితు, మోక్షధర్మం అంటే తెలిసినటువంటి వాడివి కదా నువ్వు. అటువంటప్పుడు ఏదో 100 యజ్ఞాలే చేయాలి, 99 దగ్గరే ఆగిపోయాయి అనేటువంటి ఆ భావం నుంచి నువ్వు బయటపడాలయ్యా. ఎందుకంటే ఈ క్రతువులు కానీ ఈ ధర్మాలు కానీ ఇవన్నీ కూడా కర్మాలలోకి ఇన్వాల్వ్ చేసినప్పుడు కర్మబంధం చేత బంధింపబడతావు. ఎప్పుడైతే కర్మబంధం నీకు వస్తుందో ఆ కర్మలు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఆసక్తి పెరిగిందో దాంతో సంగత్వం ఏర్పడుతుంది. అందువల్ల కర్మ ఫల సంగత్వం త్యక్త్వా వదిలేయడమే మోక్షం. కాబట్టి నీకు ఆ విషయం తెలిసినటువంటి బుద్ధిమంతుడివే కదా, కాబట్టి నీవు మోక్షధర్మవిత్ అని ఆ స్టేజ్కి నువ్వు ఎదగాలి అనేటువంటి విశేషాన్ని పృథు చక్రవర్తి కాదు మనలాంటి మానవులందరికీ కూడా బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడయ్యా విదురా అంటూ. ఉదాహరణకి ఏదో వెళ్ళామనుకోండి, ఏదో మనకి ఆ వేళ దర్శనం అవుతుంది, గుడి మూసేస్తుంటుంది, ఏదో అవుతుంది. అయ్యేటప్పటికి అయ్యో నేను ఎంతో పాపం చేశాను, నా గుడిలో దర్శనం అవ్వలేదు అని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఇదంతా కూడా భగవంతుడి విలాసం. స్వామి నువ్వు తలుపులు వేసావు, నాకు దర్శనం ఇవ్వలేదు, సరే ఈసారైనా చేసావు, నా మనసులో నువ్వు నిత్యం ఉండు చాలు. నీ తలుపులు తీసేసి నీ విగ్రహాన్ని చూసేటువంటి అవకాశం నాకు లభించలేదు, కాబట్టి నువ్వు ఎప్పుడు నా హృదయంలో ఉండు, నీ పాదాలు నేను ఎప్పుడూ పట్టుకుంటాను అనేటువంటి విషయం మీదే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలాలు, ఆ ఫలాల మీద ఆసక్తి, దాంతో సంగత్వం అనేటువంటిది విడుతుంది అని బ్రహ్మదేవుడు మనందరికీ చెప్తూ
తరువాత ఇంకా ఏమన్నాడంటే యధ్యాయతో దైవహతం ను కర్తుం మనో అతిరుష్టం విశతేదమోంధం. దైవం విఘ్నం కలిగించింది అనుకుందాం, ఓకే, దైవమే విఘ్నం కలిగించింది, ఇంద్రుడు అనేటువంటి దైవం వచ్చి నీకు విఘ్నం కలిగించాడు, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, యధ్యాయతో దైవం ఇలా విఘ్నం కలిగించింది, దైవం నా మీద కోపం వహించిందేమో, దైవం నన్నేమో తక్కువ చేసిందేమో అనేటువంటి ధ్యానం ఉంది చూసావా, నా కర్తం, అలా చేయకూడదు, అది దైవం ఇష్టం, అలా చేశాడు, ఓకే, చాలా సంతోషం స్వామి, నువ్వు ఫలం ఇచ్చినప్పుడు పొంగిపోతున్నాను, ఈ దైవంతో ఈ విఘ్నం కలిగింది, ఈ విఘ్నం కూడా నువ్వే కలిగించావు, ఆ కలిగించడంలో ఏదో మహత్తరమైనటువంటి విశేషం ఏదో ఉంటుంది, ఫలం వచ్చినప్పుడు మాత్రమే మహత్తరమైనటువంటి విశేషం, నేను చాలా అదృష్టవంతుణ్ణి అనుకోక్కర్లేదు, దైవహతం చేత విఘ్నం కలిగినప్పుడు యధ్యాయతో దానినే చింతించేటువంటి మనస్సు కలిగినప్పుడు ఏమవుతుందో తెలుసా, మనో అతిరుష్టం, అలాగే నాకు విఘ్నం కలిగిపోయిందా, నేను అనుకున్నది నాకు జరగలేదా అనేటువంటి విధంతో కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నిన్ను నువ్వు తిట్టుకుంటావు నెంబర్ 1, లేదా అంటే భగవంతుడిని తిడతావు, నేను ఇంత శ్రద్ధగా చేస్తే నువ్వు నాకేమో ఇలాగ విఘ్నం కలిగిస్తావా అని చెప్పి భగవంతుడిని తిట్టుకుంటూ ఉంటావు. కాబట్టి అలాగ చిందించేటువంటి మనస్సులో మనో అతిరుష్టం విశతే, అటువంటి మనసులో కోపం పెరిగిపోతూ ఉంటుంది. దానివలన ఏమవుతోంది అంటే, సరే స్వామి కోపం రావడం తప్ప, అలా అనుకోవడం తప్పు కాదురా, తప్పు ఒప్పు అంటం లేదు నేను, దాని వలన విశతే తమో అంధం, దానివల్ల నువ్వేమైపోతున్నావంటే మనస్సులోకి గాఢమైనటువంటి అజ్ఞానం వచ్చి కూర్చుండిపోతుంది. అసలైనటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి భగవంతుడిని వదిలేసేసి ఈ చింత, ఈ కోపం, అయ్యో నేను అనుకున్నది సాధించలేకపోయాను అనేటువంటి ఒక బెంగ, ఒక నిరాశ, ఒక నిస్పృహ అనేటువంటి అజ్ఞానంలో విశతే తమో అంధం, అందులో పడిపోతున్నావు నువ్వు అని చెప్పి, ఓ విదురా, ఆ పృథు చక్రవర్తికి ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడు అంటే, క్రతుర్విమతామేష దేవేషు దురవగ్రహ ధర్మవ్యతికరో యత్ర పాఖండైరింద్రనిర్మితైః. ఇప్పటికీ ఈ యజ్ఞాన్ని ఇక్కడికి ఆపేసేయండి, ఎందుకంటే ఇంద్రుడిని హోమం చేసేస్తామని తయారయ్యారు కాబట్టి. ఏష అటువంటి క్రతు యజ్ఞం విరమించబడుగాక, ఆపేసేయండి ఆ యజ్ఞాన్ని. ఎందుకంటే దేవేషు దురవగ్రహ, దేవతలందరికీ కూడా దురాగ్రహం ఉంటుంది, వాళ్ళకి కూడా ఆగ్రహం ఉంటుంది, వాళ్ళని ఏదైనా సరే మనం సరైనటువంటి పద్ధతిలో చేయకపోతే వాళ్ళకి ఆగ్రహం వస్తుంది. అలాగా ఆగ్రహం వచ్చేటువంటి విషయం ఉంటుంది కాబట్టి ఈ క్రతువు కారణంతో ఏం చేశాడు అంటే, ఇంద్రుడు పాఖండు శరీరం, కవచం రూపంలో కరించిన పాఖండ శరీరాన్ని వదిలేశాడుగా, కాపాలిక స్వరూపంతో వదిలేశాడుగా, నగ్న రక్త పటాలు అటువంటిగా ఉండేటువంటివి కూడా కింద వదిలేశాడుగా. అలా వదిలేయడం వల్ల ఆ పాఖండులందరూ కలిసి ఏం చేస్తున్నారంటే ధర్మానికి ముప్పు కలుగుతోంది. కాబట్టి ఇప్పుడు అధర్మము ధర్మం కింద మారిపోయి అది ముప్పు కలిగిస్తోంది. కాబట్టి మీరు చూడవలసింది ఏమిటి అంటే ఆ ముప్పుని చూడాలి మీరు. సరే, ఇంద్రుడు వదిలేశాడు, ఆ అధర్మాన్నే ధర్మం అనుకునేటువంటి స్థితి మానవుల్లోకి వచ్చేసింది, ఓకే, ఒప్పుకు తీరాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇట్ హ్యాపెండ్. అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధర్మం అనేటువంటిది ఎప్పుడైతే వచ్చేసిందో, అవినీతి ఎప్పుడైతే వచ్చేసిందో, దుర్మార్గం ఎప్పుడైతే వచ్చేసిందో, దోషాలు ఎప్పుడైతే వచ్చేసాయో సిస్టంలోకి, అప్పుడు మీరు జాగ్రత్తగా ఉండి ఆ అధర్మాన్ని, ఆ దోషాలని దూరం పెడుతూ మనని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనం చెయ్యవలసినటువంటిది. ఆ అధర్మం ఎందుకు వచ్చేసింది, ఈ దోషాలు ఎందుకు వచ్చేస్తున్నాయి అని దాని మీద ఇంకా శేషభిషలు కుదరదు. దాని గురించి మనం డిస్కషన్ అనవసరం. చెయ్యవలసింది ధర్మాన్ని ప్రతిష్టాపించడమే అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, ధర్మ వ్యతికరో యత్ర పాఖండైరింద్ర నిర్మితై, ఇంద్రుడు నిర్మించినటువంటి ఈ అధర్మ ప్రవర్తనలు, ఈ దోషాలు
చెయ్యకూడనటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాంగా, సొసైటీలో, ఆఫీసుల్లో కానివ్వండి, దేవాలయాల్లో కానివ్వండి, మరొక చోట కానివ్వండి, ఈ దోషాలు చేసేటువంటిది వచ్చేసింది లోపలికి. కాబట్టి ఓహో ఇవన్నీ దోషాలని శాస్త్రం చెప్పింది, ఇవి మనం చెయ్యకూడదు, ధర్మాన్ని మనం నిలబెట్టాలి అనేటువంటి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉండాలయ్యి. కాబట్టి ఓ మహర్షులారా, ఓ ఋత్వికులారా, ఓ పృథు చక్రవర్తి, వీటిని గమనించి ఇంకా అయిపోయిన దాని గురించి ఆలోచించకు అంటూ ఇంకా ఏమన్నాడంటే, ఓ విదురా, ఏభిరింద్రోపసంసృష్టైః పాఖండైర్హ హరాభివర్జనం హ్రియమాణం విచక్ష్వైనం యస్తే యజ్ఞధృగస్వముట్. ఇంద్ర ఉపసంసృష్టై, ఇలాగా ఇంద్రుడి చేత ఉపసంసృష్టై, ఇలాగ ప్రవర్తింపజేసినటువంటి హారిభి, ఈ మనస్సును హరించేటువంటి, అంటే ఏమిటి, మన మనస్సుని హరించేసేటువంటి విశేషాలని భూమి మీదకి దింపేశాడుగా ఇంద్రుడు. ఆ పాఖండ రూపంలో, ఆ కాపాలికల రూపంలో, అనేక రకరకాలైనటువంటి దీక్షల రూపంలో, రకరకాలైనటువంటి ధర్మ విరుద్ధము, శాస్త్ర విరుద్ధమైనటువంటి పూజలు, పునస్కారాలు, హోమాలు, ఏవో రకరకాలైనటువంటివన్నీ వచ్చేసేగా. ధర్మ విరుద్ధంగా శాస్త్రం చెప్పనటువంటివి, వేద విహితం కానిటువంటివన్నీ కూడా వచ్చేసేగా. ఇవన్నీ వచ్చేసేటప్పటికి ఏమైపోయిందంటే హారిభి, హారిభి అంటే ఈ ప్రజల యొక్క మనస్సులన్నీ కూడా హరించేస్తూ ఉన్నాయి ఇవి. ఏభి, ఇటువంటి పాఖండై, ఈ పాఖండుల చేత హ్రియమాణం, హ్రియమాణం అంటే ఆకర్షింపబడిపోతూ ఉన్నారు. ఇటువంటి అధర్మాన్నే ధర్మం కింద ప్రవర్తిల్లజేస్తూ, అధర్మంలో నుంచి ప్రజలకి ఆ జ్ఞానం కలిగించకుండా, ఆ చేసేటువంటి వాళ్ళకు కూడా తెలియకుండా ఆ దోషాలు అవన్నీ కూడా చేసేస్తూ ఉండేటువంటి వాటి చేత ఆకర్షింపబడుతూ ఉండేటువంటి ఏనం జనం విచక్ష్వ, ముందు ఆ జనుల్ని చూడు, వాళ్ళందరూ ఎలాగా ఆకర్షింపబడిపోతున్నారో చూడు అని. ఇప్పుడు అధర్మం ఆల్రెడీ వచ్చేసింది, దోషాలు ఆల్రెడీ వచ్చేసాయి. అటువంటప్పుడు ముందు ఆ ధర్మాన్ని, ఆ దోషాన్ని, ఆ ధర్మం అనుకునేటువంటి విధంగా ఆకర్షింపబడిపోతున్నటువంటి ఏవం జనం విచక్ష్వ, ఏవం ఈ విధంగా ఉండేటువంటి జనులను విచక్ష్వ చూడుము, విచక్ష్వ చాలా బాగా చూడు వాళ్ళు ఎక్కడ మోసపడిపోతున్నారో అని. యహ, ఏ ఇంద్రుడైతే నీ యొక్క యజ్ఞధృకు అశ్వముట్, నీ అశ్వాన్ని అపహరించేసేసి నీ యజ్ఞానికి ద్రోహం చేశాడో ఆ ఇంద్రుని కాదు, ఇప్పుడు ఆ ఇంద్రుడు వదిలేసినటువంటి అధర్మ సంబంధమైనటువంటి, ధర్మం కింద కనిపించేటువంటి ఆ అధర్మ సంబంధమైనటువంటి దోషయుక్తమైనటువంటి పనుల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి ఇప్పుడు. అంతే తప్ప అధర్మాన్నే ధర్మం అనుకుంటూ, దోషమే నిజం అనుకుంటూ విశేషంగా మాత్రం నువ్వు చెయ్యకు అనేటువంటి విశేషాన్ని బ్రహ్మదేవుడు చెప్పారయ్యా. అదే మొన్న మనవి చేశాను కదా, అభివాదన స్మృతిలో, సభాయాం యజ్ఞశాలాయాం దేవతాయతనేషు ప్రత్యేకస్తు నమస్కృత్వా హరంతి పుణ్యం పురాకృత్. పెద్దలకి నమస్కారం పెట్టడం అనేటువంటిది ధర్మమే అయినా, ఆ పెద్దలకు దేవాలయాల్లో కానీ, యజ్ఞశాలల్లో కానీ, సభల్లో కానీ కనిపించినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా ఎవరికో ఒకళ్ళకే వెళ్ళి నమస్కారం పెట్టడం అనేటువంటిది, వాళ్ళు పెద్దలైనా వాళ్ళకి నమస్కారం పెట్టడం ఎక్కడంటే యజ్ఞశాలల్లోనూ దేవాలయాల్లోనూ చేస్తే హరంతి పుణ్యం పురాకృతం, పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం మొత్తం అంతా హరించుకుపోతుంది అనే. అలాగే దండం పెట్టాలి అనేటువంటి అధర్మం ఏమైపోయింది అంటే ధర్మం కింద మారిపోయింది. కాబట్టి పెద్దలకు పెడితే తప్పే ఉంది అని అధర్మాన్ని ధర్మం కింద ప్రొజెక్ట్ చేసేటువంటి లక్షణాలు ప్రజల్లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఓ పృథు, నువ్వు ఈ జనుల్ని చూడు, ఇలాగ మాయలో పడిపోతూ ఉండేటువంటి విచక్షువ, చాలా జాగ్రత్తగా చూసి వాళ్ళని అటువంటి పాపాల నుంచి తప్పించాలయ్యా అని చెప్పాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇటువంటివి అనేక రకాలైనటువంటి దోషాలు మనం దేవాలయాల్లో, తీర్థస్థానాల్లో, తర్వాత ఎన్నెన్నో ఏదో కుంభమేళాల్లోనూ ఇక్కడ అక్కడ అనేక రకాలైనటువంటి దోషాలను మనం చూస్తూనే ఉన్నాం.
సరే, ఇది అయిన తర్వాత బ్రహ్మదేవుడు ఇంకా ఏమన్నారంటే, భవాన్ పరిత్రాతుమిహావతీర్థో ధర్మం జనానాం సమయానురూపం వేనాపచారాదవలుప్తమద్య తద్దేహతో విష్ణుకళా శివైన్యా. ఓ వైన్య, ఓ వేణుపుత్రుడైనటువంటి ఓ పృథు చక్రవర్తి, వేన అపచారాత్, నీ తండ్రి అయినటువంటి వేణుడు చేసినటువంటి అపరాధాలు చాలా చేశాడుగా. నన్నే పూజించండి, నేను చెప్పిందే వేదం, నా ఇష్టం వచ్చినట్టే మీరు జరగాలి, నేను ఏం చెప్తే అదే పూజ అవుతుంది, నేను ఏం చెప్తే అదే హోమం అవుతుంది, కాబట్టి మీరు ఆ శ్రీహరిని పూజించకండి, ఈ ధర్మకార్యాలు చేయకండి, ఇలాగా ఒక రాక్షస ప్రవృత్తితో తయారు చేసినటువంటి వేన అపచారాత్, ఆ వేణుడు చేసినటువంటి అపరాధాల వల్ల ఏమైపోయిందంటే అవలుప్తం జనానాం. అప్పుడు ఏమైపోయింది, ఓహో ఈయన మహారాజు, ఈయన అధికారి, ఈయన చెప్పినవే మనం చేస్తూ ఉంటాము అనేటటువంటి ఆ భావాల చేత జనానాం, జనుల యొక్క ఆ ధర్మం అంతా కూడా లోపించిపోయింది. అవలుప్తం, లోపించిపోయింది ఆ ధర్మం. అది సమయ అనురూపం. ఇప్పుడు ఆ లోపించినటువంటి ఆ ధర్మాన్ని కాలానికి అనురూపంగా ఉండేటువంటి ధర్మం పరిత్రాతం, ఈ కాలానికి ఈ సిస్టమ్స్కి అనుకూలంగా ఉండేటువంటి ధర్మమును పరిత్రాతు, రక్షించటానికి భవాన్, నీవు ఓ పృథు చక్రవర్తి, నీవు ఆ పాడైపోయినటువంటి ధర్మాన్ని రక్షించడం కోసమని చెప్పి పరిత్రాతుం భవాన్, ధర్మం పవిత్రాతుం భవాన్, ఆ ధర్మాన్ని రక్షించడం కోసం అని చెప్పి భవాన్, నీవు ఇహ ఈ లోకంలో, అద్య ఈ కాలంలో, నౌ ఇప్పుడు, తత్ దేహత ఆ వేణుడి శరీరాన్ని మధించగా నువ్వు వచ్చావుగా దక్షిణహస్తం నుంచి, అటువంటి నీవు అవతరించావయ్యా. కాబట్టి విష్ణు కళాహ, నీవు విష్ణువు యొక్క అంశ చేత, విష్ణువు యొక్క కళ అంటే విశిష్టమైనటువంటి శక్తి యొక్క అంశను కళ అంటారు. విశిష్టమైన శక్తి యొక్క అంశ, ఎ పార్ట్ అన్నమాట. అటువంటి విష్ణు కళ అసి, నీవు ఆ విష్ణువు యొక్క కళ చేత పృథు చక్రవర్తి స్వరూపంలోకి వచ్చావు. కాబట్టి ఇలాగా దోషయుక్తమైనటువంటి స్థితుల్లో పడిపోతూ ఉండేటువంటి ఈ జనుల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత నీకుంది అని బ్రహ్మగారు, నీ జరిగిపోయినటువంటి అయ్యో 99 అయ్యాయి 100 అవలేదు అనేటువంటి ఆ భావాన్ని పూర్తిగా వదిలేసాయి. ఈ ఇంద్రుడి వల్ల ఏర్పడినటువంటి ఇది ధర్మమా అనిపించేటువంటి ఆ ధర్మంలోకి జనులు ఆకర్షింపబడిపోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని రక్షించాల్సినటువంటి బాధ్యత దేశ కాలానికి అనురూపంగా, అంటే ఏమిటన్నమాట, సమయ అనురూపం, సమయ అంటే కాలం, కాలానికి అనురూపంగా, దేశానికి అనురూపంగా ఉండేటువంటి ధర్మం పరిత్రాతుం భవాన్ అద్య తత్ దేహతః అవతీర్థ విష్ణుకళాసి అన్నారు. అని చెప్పిన తర్వాత 38వ శ్లోకంలో సత్వం విమృశాస్య భవం ప్రజాపతే సంకల్పనం విశ్వసృజాం పిపీపృహి ఐంద్రీం చ మాయాముపధర్మమాతరం ప్రచండపఖండపదం జహి ప్రభో అంటూ బ్రహ్మదేవుడు ఆ పృథు చక్రవర్తికి తను చెయ్యవలసినటువంటి డ్యూటీలు 2-3 కర్తవ్యాలని ఆయన ఈ విధంగా చెప్పాడు. ప్రజాపతే, ఓ ప్రజలకి పతి అయినటువంటి ఓ మహారాజా, ఓ పృథు, సహా అంటే నీవు విష్ణువంశతో పుట్టినటువంటి సహా అట్టి త్వం నీవు అస్య ఈ జగత్తు యొక్క భవం పుట్టుక గురించి విమృశ్య ఆలోచించు. ఈ జగత్తు ఎలా పుట్టింది, ఎవరి నుంచి వచ్చింది, ఈ జగత్తులో ఉండేటువంటి సమస్త పదార్థాల్లోనూ అంతర్లీనంగా ఉండేటువంటి ఆ పరమ చైతన్య ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి పరమాత్మ నుంచి ప్రొజెక్ట్ చేయబడినటువంటి భవం విమృశ్య, భవం అంటే ఈ భవం అంటే ఈ పుట్టుక, ఏది అస్య ఈ ప్రపంచం గురించి నువ్వు ఆలోచించు మొట్టమొదట. తర్వాత అదొకటి ఆలోచించు. తర్వాత విశ్వసృజాం సంకల్పనం పిపీపృహే, తర్వాత
ఈ ప్రపంచం పుట్టడానికి బ్రహ్మదేవుడు ప్రజాపతుల్ని మనువుల్ని వీళ్ళని సృష్టించాడు కదా, నవబ్రహ్మలు. వాళ్ళ యొక్క మొట్టమొదట ఈ ప్రపంచం ఎలా పుట్టింది, ఈ విశ్వం అంతా కూడా ఎగ్జిస్టెన్స్లోకి ఎలా వచ్చింది అనేటువంటి దానిని విమృశ్య అంటే చాలా బాగుగా ఆలోచించు. వాట్ ఈజ్ ది ఫండమెంటల్ ఫిజికల్ కెమికల్ బయోలాజికల్ ప్రిన్సిపల్స్, వీటిలన్నిటిలో నుంచి కూడా ఈ విశ్వం ఎలా వచ్చింది, ఇలా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెంవడు మూల కారణం వెంవడనాది మధ్యలయుడెంవడు సర్వము తానయైన వాడెంవడు వాని ఆత్మభవం అన్నట్టుగా ఎవ్వనిచే జనించు జగము అనేటువంటి భావం, ఆ పుట్టుకను గురించి విమృశ్య ఆలోచించు. నెంబర్ 1. తర్వాత అలాగా ఈ జగత్తు పుట్టడానికి సహకరించినటువంటి నవబ్రహ్మలు ఎవరైతే ఉన్నారో విశ్వసృజాం, ఈ విశ్వాన్ని సృజ అంటే ప్రొజెక్ట్ చేయుట అని అర్థం, సృష్టించడం అంటే టు ప్రొజెక్ట్ అని అర్థం. కాబట్టి వీటిని ప్రొజెక్ట్ చేసినటువంటి ప్రజాపతుల యొక్క సంకల్పనం, వాళ్ళ యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో పిపీపృహి, వాళ్ళ సంకల్పాన్ని నీవు పిపీపృహి పూర్ణం చేయి, వాటిలన్నింటినీ కూడా పరిపూర్ణంగా నీవు వాటిలన్నింటినీ కూడా పూర్తి చేయి. చేసిన తరువాత ఓ ప్రభో ఓ చక్రవర్తి ఇంకా ఏం చేయాలంటే ఐంద్రీం మాయా, ఆ ఇంద్రుడు చేసినటువంటి ఆ పాఖండ కవచం కిందకు వదిలేశాడు. అంటే అధర్మం ధర్మంగా కనిపిస్తూ ఉంటుంది, అటువంటిది దానికి ఆ మాయ నుంచి ఐంద్రీం మాయాం, ఆ ఇంద్రుడు కల్పించినటువంటి మాయ ఆ మాయ ఎటువంటిదంటే ఉపధర్మమాతరం, ధర్మ అంటే ధర్మానికి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. ఇది ధర్మమేమో అనిపించేసేటు, ఇదేమో శాస్త్రమేమో, ఇదేమో నిగమం చెప్పిందేమో, వేదం కూడా ఇదే చెప్పిందేమో అనేటువంటి భ్రమ కల్పించి దానికి చాలా దగ్గరగా ఉండేటువంటి ఆ అధర్మాన్ని ఉపధర్మం అంటారు. అటువంటి ఉపధర్మం అంతా కూడా, ఆ ఉపధర్మానికి మాత తల్లి అయినటువంటిది ఏమిటంటే ప్రచండ పాఖండ పదం, చాలా తీవ్రమైనటువంటి ప్రచండంగా ఉండేటువంటి ఈ పాఖండులు అంటే దురాచారులు. ఇటువంటి అధర్మాన్ని పరిపాలించేటువంటి దురాచారులు ఉన్నారే, వాళ్ళు గుళ్ళో పూజారులు అవనివ్వండి, పురోహితులు అవనివ్వండి, ఋత్విక్కులు అవనివ్వండి, మేధావులు అవనివ్వండి, ఎవడవనివ్వండి, తర్వాత ఆఫీసుల్లో ఉండేటువంటి ఆఫీసర్స్ అవనివ్వండి, ఎవడవనివ్వండి, అధర్మాన్ని చాలా ప్రచండంగా ఉండేటువంటి అధర్మ మార్గాన్ని పాలిస్తూ ఉండేటువంటి వాడు ఎక్కడున్నా ఎవడైనా సరే వాడిని జహీ నివారించు. యు స్టాప్ దోస్ ఫెలోస్ ఫ్రమ్ డూయింగ్ దాట్, డోంట్ అలౌ దెమ్ టు డూ దాట్. ఇది బ్రహ్మగారు అంత కఠినమైనటువంటి మాటల్లో ఆ కర్తవ్యాన్ని పృథు చక్రవర్తికి ఆయన చెప్తూ ఉన్నాడు. అటువంటి విశేషమే భాగవతం మానవులకి కూడా. ఇది ఆ పృథు చక్రవర్తికే కాదు, పృథు అంటే శరీరం, పృథు అంటే శరీరం అంటే పంచభూతాత్మకమైనటువంటి శరీరం ధరించినటువంటి ప్రతి మానవుడికి, బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడికి కూడా ఇది వర్తిస్తుంది. అంటే దేశాన్ని క్షేత్రపాలకుడు అంటాగా, క్షేత్రం అంటే దేహం, క్షేత్రమిదం శరీరం క్షేత్రమిత్యభిధీయతే అన్నారుగా. శరీరం క్షేత్రం, దాన్ని పాలించేటువంటిది ఎవడు? నీ బుద్ధి, నీ మనసు, నీలో ఉండేటువంటి జీవుడు, నీ వివేకం. కాబట్టి నీ వివేకం, నీ బుద్ధి, నీ మనసు, నీ ఆలోచనలు ఇటువంటి ప్రచండ పాఖండ పదం జహి నివారిస్తూ ఉండండి. మొట్టమొదటి మనని మనం కరెక్ట్ చేసుకుంటూ, మిగతా వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మనని మనం కరెక్ట్ చేసుకుంటే, ఎవరికి వాళ్ళకి కరెక్ట్ చేసుకుంటూ ఉంటే ఈ దోషాలు, ఈ ప్రచండ పాఖండ పదం నుంచి బయటపడతారు అని చెప్తూ ఉపధర్మమాతరం అనేటువంటి పదం వాడారు. అంటే ఏమిటన్నమాట, చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఏమండి గుళ్ళోకి వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు అంటే, అది అక్కడికి వెళ్తారా, అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా పెద్దలు కనిపించారు నమస్కారం పెట్టండి.
దేవుడు నమస్కారం పెట్టకూడదని చెప్పి ధర్మం చెప్తుంటే పెద్దలకి దండం పెట్టాలి అనేటువంటి ధర్మం ఏమవుతుంది, గుళ్ళోకి వచ్చేటప్పటికేమో ఆ అధర్మం ఏమో ధర్మం కింద మాట్లాడేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు, ఒకటి మాత్రం చెప్పాలి. చెప్తే దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, సత్వం విమృశ్వాస్య భవం ప్రజాపతే సంకల్పనం విశ్వసృజాం పిపీపృహే ఐంద్రీం చ మాయాం ఉపధర్మమాతరం ప్రచండ పాఖండ పదం జహి ప్రభో. ఈ ప్రచండ పాఖండ పదాన్ని జహి నివారించు అని చెప్పాడయ్యా బ్రహ్మదేవుడు అని చెప్పి, తర్వాత మైత్రేయ మహర్షి ఈ విధంగా 39వ శ్లోకంలో, ఇత్థం స లోకగురుణా సమాదిష్టో విశాంపతి తథా చ కృత్వా వాత్సల్యం అమోఘానామపి సందధే. మైత్రేయ మహర్షి నరపాలకుడైనటువంటి పృథువుకి లోకాలకి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ విధంగా ఆదేశించాడయ్యా విదుర. తరువాత వెంటనే పృథు చక్రవర్తి ఆ ఆదేశాన్ని స్వీకరించి ఇంద్రుడితో స్నేహపూర్వకంగా సంధిని చేసుకున్నాడు అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.